అందరికీ నమస్కారం. గతంలో కూడా ఈ గర్భవతులకి ఆహారం అనేది అందిస్తూ ఉండేవాళ్ళము. అనివార్య కారణాల వల్ల కరోనాతో అయితేనేమి, తర్వాత యాంటీ గవర్నమెంట్ రావడం వల్ల అయితేనేమి, కొన్ని ఇబ్బందుల వల్ల అందించలేకపోయినాం. దానికి చాలా నిజంగా చెప్పాలంటే ఒక రకమైన బాధపడినాం. కానీ ఎమ్మెల్యే గారి చొరవతో ఆసుపత్రి కమిటీ ద్వారా ఖచ్చితంగా మీరు 9వ తారీఖు నుంచి అన్నం పెట్టండి అంటే నిజంగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే భోజనం పెట్టడం అనేది ఒక సాంప్రదాయమే కాదు, ఆకలి ఉన్న వాళ్ళని ఆకలి తీరిస్తే కూడా భగవంతుడు మన పిల్లలకు ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని గట్టిగా నమ్ముతాం మేము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల కమిటీ వాళ్ళైతేనేమి, భవిష్యత్తులో ఎవరైనా కూడా మీరు పెట్టకూడదు అనే వరకు కూడా మేము ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి కృతనిశ్చయితో ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి నెల 9వ తారీఖు ఐరిస్ గారు ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ కూడా భోజనవతి కల్పిస్తాం. ఈ వసతిని కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి, ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం. చాలా జనం ఉన్నారు, పెట్టాలని తపన ఉంటుంది, కానీ సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి భగవంతుడు ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతుని సదా ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా అధికారుల నిర్ణయాన్ని వమ్ము చేయకుండా వారి ఆశల్ని కానీ ఎట్లంటే వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ అయితేనేమి ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా ఈ అవకాశం మరి కొంతకాలం కల్పించాలని అధికారులని, ఎమ్మెల్యే గారిని, ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు ఈ అవకాశం కల్పించిన మా గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు భోజన కార్యక్రమము చేయండి అని మా ఎమ్మెల్యే గారు, సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు మాకు చెప్పడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ మా బ్రదర్ చెప్పినట్ల వద్దు అనేంత వరకు ఎవ్రీ మంత్ 9th మేము మంచి ఫుడ్ పెట్టి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం.